మనం ఈరోజు చెకోడీలు చేసుకుంటున్నాము. బియ్యం పిండి ఒక గ్లాస్ తీసుకున్నాము. దీంట్లోకి గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాము. రెండు మిక్స్ చేసి కలుపుకొని వేడి నీళ్ళలో ఉప్పుకున్నాక చెకోడీలు వేసుకుందాం. ఇప్పుడు రెండు సమానం కలుపుకోవాలి, మంచిగా వస్తుంది. రెండు కలిపి చేయాలి. ఇప్పుడు బగోన పెట్టుకున్నాం కదా, బగోన పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని గరం కావాలి వాటర్ అన్నీ. గరం అయినాక ఇలా కొంచెం నూనె, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ, మంచి నూనె, ఒక చెంచా కారం వేసుకున్నాక బాగా ఈ నీళ్ళు మసలాలి. ఇప్పుడు మంచిగా మసులుతున్నాయి కదా, పిండి పోసుకుందాం. ఇలా మసలేటప్పుడు ఇట్లా పిండి పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుస్తుంది కదా, ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకుందాం. పొయ్యి బంద్ చేసుకొని మంచిగా పీసుకోవాలి ఈ పిండిని. అన్నీ ఇట్లా వేసుకోవాలి. చేసుకొని ఒకటేసారి డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిని స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాం కదా, నూనె పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె మంచిగా గరం అయినాక డీప్ ఫ్రై చేసుకుందాం. చెకోడీలు కాల్చుకుందాం. ఇలా ఇప్పుడు నూనె మంచిగా వేడైందిగా, ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలా మీడియం మంట మీదనే కాల్చుకోవాలి. ఇప్పుడు మర్ర వేసుకుందాము. ఇట్లా ఒక్కొక్కటి మర్ర వేసుకుందాం. ఇంకొంచెం కాలాలి, మర్ర వేసుకున్నాక కాలాలి. మంచి కాలినే తీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే, ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇట్నే